హలో అండి. వెల్కమ్ టు రాజ్ రియల్ ఎస్టేట్. నా పేరు భాగ్యరాజు. సో, ఈరోజు మీకు చూపిస్తున్న ప్రాపర్టీ అనేది విశాలాక్షి నగర్‌లో ఉండటం జరుగుతుందండి. సో, ఇది మనం చూసుకున్నట్లయితే బీచ్ రోడ్ దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. సో, ఫ్యూ డేస్ బ్యాక్ మనం ఏంటంటే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో, అవుట్‌లుక్ ఒకటే మాత్రం చేసాం. చాలామంది ఇంటర్నల్‌గా కూడా ఒకసారి చూపించండి సార్ అని చెప్పి అడుగుతున్నారనమాట. సో, అందుకని లోపల కూడా వీడియో తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు చూపించినట్లయితే హౌస్‌లో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్‌లీ డాక్టర్ గారి హౌస్ అండి ఇది. సో, ఆయనకి అనుగుణంగా ఉండేటట్టు దీన్నైతే కట్టుకోవడం అయితే జరిగింది. సో, స్టార్టింగ్‌లో చూపిస్తుంది ఆయన క్లినిక్ కోసం యూజ్ చేసుకున్నారనమాట. బెడ్‌రూమ్‌ని మనకి 2 పార్ట్‌గా డివైడ్ చేసేసి మనకి పెట్టుకున్నారు. సో, ఇది మనకి హాల్. ఓకేనా? సో, గ్రౌండ్ ఫ్లోర్‌లో మనం చూసుకున్నట్లయితే ఒక కిచెన్ ఉంటుందండి. అట్ దట్ సేమ్ టైమ్ ఒక దేవుడి గది అయితే పెద్దగా ఒక రూమ్ తీసుకోవడం జరిగింది. అలాగే మనకి బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే బెడ్‌రూమ్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసేసారు. అది మనకి ఏంటంటే ఒకటి క్లినిక్ కింద అట్ దట్ సేమ్ టైమ్ ఆయన ఉండటానికి ఆ బెడ్‌రూమ్ అనేది యూజ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో, కన్‌స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే చాలా బావుంటుందండి. అట్ దట్ సేమ్ టైమ్ ఇంటర్నల్‌గా మనకి చాలామంది అడుగుతున్నారనమాట. సో, హౌస్ కన్‌స్ట్రక్షన్ అయ్యి అప్రాక్సిమేట్‌లీ మనకి ఒక 12 ఇయర్స్ ప్లస్ అవుతుందనమాట. సో, అప్పట్లో మనకి ఇంటీరియర్ వర్క్ అనేది చేయించడం జరిగింది. సో, ఆ ఇంటీరియర్ వర్క్ అండి ఇదంతా కూడా. సో, ఒకవేళ మీరు ఇది యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటాయి. సో, అది మీరు చేసుకొని కంటిన్యూ అవ్వచ్చు. లేకపోతే రెనోవేషన్ చేసుకోవచ్చనమాట. అది మీ ఇష్టం మీద ఉంటుంది. సో, ఇక్కడ ఏదైతే చూపించడం జరిగిందో ఇది మనకి బెడ్‌రూమ్ అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా! గ్రౌండ్ ఫ్లోర్‌లో బెడ్‌రూమ్. సో, బ్యాక్ సైడ్ క్లినిక్ కింద డివైడ్ చేసుకున్నారాయన. మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాల్ గాని తీసేసినట్లయితే మనకి పెద్ద బెడ్‌రూమ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్‌లో రావడం జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైమ్ ఇప్పుడు పైకి వెళ్ళినట్లయితే ఇంటి లోపల నుంచి మనకి మంచిగా స్టెప్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇది మనకి చాలా బావుందనమాట. సో, ఆయన డాక్టర్ గారనమాట. సో, పైన చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్‌గా ఒక హాల్ అయితే ఇవ్వటం జరిగింది. సో, హాల్ నుంచి మనం చూసుకున్నట్లయితే 2 బెడ్‌రూమ్స్ అనేవి పక్క పక్కన ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా పైన హాల్ అనేది వస్తుంది. ఓకేనా? క్లియర్‌గా చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. సో, ఎవరైనా ఈ ప్రాపర్టీ చూడాలి అనుకున్నట్లయితే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేసినట్లయితే ప్రాపర్టీ అనేది మీకు తీసుకెళ్ళి చూపించడం అయితే జరుగుతుంది. సో, ప్లీజ్ గైస్ టైమ్ పాస్‌కి అయితే రాకండి. ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు చాలా వర్క్ అనేది వేస్ట్ అయిపోతుంది. అట్ దట్ సేమ్ టైమ్ టైం వేస్ట్ అవుతుంది. అట్ దట్ సేమ్ టైమ్ మీకు చాలా దూరం నుంచి రావాల్సి ఉంటుంది. పెట్రోల్ ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. మీకు తెలిసిందే. సో, టైమ్ పాస్‌కి అయితే కాల్ చేయొద్దు దయచేసి. సో, చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. సో, దానివల్ల మాకు చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మా పొజిషన్ కూడా అర్థం చేసుకోండి. ఓకేనా? సో, ఏదైతే మనకి పైన ఈ 2 బెడ్‌రూమ్స్ అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ మనకి ఇవ్వటం జరిగిందనమాట. సో, అటునుంచి మనం లోపలికి బయటకి చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఒక ప్లేస్ అయితే ఉంటుందనమాట. సో, అక్కడ నుంచి మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి. సో, అవి కింద నుంచి పైకి రావటానికి ఔట్ సైడ్ నుంచి స్టెప్స్ అట్ దట్ సేమ్ టైమ్ లోపల నుంచి కూడా స్టెప్స్ అయితే మనకు ఉండడం జరిగింది. సో, ఒకసారి మీరు క్లియర్‌గా చూసినట్లయితే అర్థమవుతుందనమాట. సో, మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా తీసి పెట్టామనమాట. సో, క్వాలిటీ అదంతా కూడా ఎలా ఉందని చెప్పేసి. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. వర్కింగ్ కండిషన్ అయితే బాగుంది. చిన్న ప్యాచ్ వర్క్స్ చేసుకుంటే బావుంటుందనమాట. సో, అంతా క్లియర్‌గా ఉంటుంది. సో, ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏంటంటే పైకైతే వెళ్ళిపోవచ్చనమాట టెర్రస్ పైకి. సో, టెర్రస్ పైన వాళ్ళు ఏం చేశారంటే ఒక రేకుల షెడ్‌లా వేసేసి కాస్త యూజ్ చేసుకోవటానికి వీలుగా ఉండేటట్టు ఆ రేకుల షెడ్ వేయటం అయితే జరిగింది. ఇదంతా కూడా పైన ఓపెన్ ప్లేస్, టెర్రస్ ప్లేస్ అనమాట. సో, ఇక్కడ ఏంటంటే చిన్నది ఒక రేకుల షెడ్ లాగా చిన్నదంటే ఆ హౌస్‌లో సగం ప్లేస్ అనేది వేయటం జరిగింది. సో, చాలా పెద్ద హాల్ లాగా వస్తది. సో, మీకు ఫ్రీ టైమ్ ఉండేటప్పుడు అక్కడ టైమ్ స్పెండ్ చేయడానికి అంతా కూడా బావుంటుందనమాట. సో, పక్కన కనిపిస్తుంది కైలాసగిరి కొండ. అట్ దట్ సేమ్ టైమ్ ఇటువైపు చూసుకున్నట్లయితే ఆ హౌసెస్ దాటగానే మనకి బీచ్ అనేది వస్తుందనమాట. చాలా దగ్గర ఉంటుంది బీచ్‌లో. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్లయితే జెన్యూన్ బయర్స్ అనేవాళ్ళు కాల్ చేయండి. సో, దయచేసి ఇబ్బంది అయితే పెట్టొద్దు. ఓకే.